ఇండియాలోనే టాప్ రియాలిటీ షోగా వెలుగొందుతున్న బిగ్ బాస్ ప్రాంతీయ భాషల్లోనూ అదే స్థాయిలో హవా సాగిస్తోంది. తెలుగులో ఇప్పటివరకు విజయవంతంగా 9 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ మెగా షో ఈ ఏడాది సరికొత్తగా 10వ వసంతంలోకి అడుగుపెట్టబోతోంది. బిగ్ బాస్ తెలుగు 10 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈసారి కంటెస్టెంట్స్ ఎవరు, ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి, ముఖ్యంగా సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా లేదా అన్నది ఇప్పుడు నెట్టింట తీవ్ర ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సామాన్యులు కూడా సెలబ్రిటీలుగా మారే అద్భుతమైన అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించింది. గత సీజన్లలో సామాన్యులుగా అడుగుపెట్టి తమ ప్రతిభతో సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇచ్చి విజేతలుగా నిలిచిన వారు ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు 7లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్, అలాగే ఇటీవల ముగిసిన సీజన్ 9లో సోల్జర్ కళ్యాణ్ బిగ్ బాస్ విజేతలుగా నిలిచి చరిత్ర సృష్టించారు. తెలివి, కష్టం, ఓర్పు మరియు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సామర్థ్యం ఉంటే బిగ్ బాస్లో నెగ్గుకు రావడం పెద్ద కష్టం కాదని వీరంతా నిరూపించారు. దాంతో మరికొందరు సామాన్యులు కూడా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాలని కలలు కంటున్నారు. ఆన్లైన్ లో చెక్కలు కొడుతున్న సమాచారాన్ని బట్టి ఈసారి కూడా బిగ్ బాస్ 10లో సామాన్యులకు అవకాశం ఇచ్చే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత సీజన్లో సామాన్యులకు అవకాశం ఇచ్చిన నిర్వాహకులు ఇందుకోసం అప్లికేషన్లు ఆహ్వానించి వారికి అగ్ని పరీక్ష పేరిట కఠినమైన ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా బిగ్ బాస్ మెయిన్ షోకి ముందు మంచి వినోదాన్ని అందించింది. ఈ అగ్ని పరీక్షలో సత్తా చాటిన వారిలో 6 సామాన్యులకు కామన్ మెన్ కోటాలో మెయిన్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా అవకాశం కల్పించారు. వారే కళ్యాణ్ పడాల, డిమోన్ పవన్, దమ్ము శ్రీజ, హరిత హరీష్, ప్రియా శెట్టి మరియు మర్యాద మనీష్. వీరంతా సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు టాప్ 5లో 2 స్థానం సంపాదించుకొని చివరికి విజేతగా నిలిచారు. ప్రారంభంలో వీరి ఆట తీరుపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ ఆ తర్వాత వీరంతా తమ టాస్కులు, గేమ్స్ మరియు విలక్షణమైన వ్యక్తిత్వంతో ప్రేక్షకుల మనస్సులు గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా సామాన్యులకు ఎంట్రీ ఇవ్వాలని బిగ్ బాస్ నిర్వాహకులు గట్టిగా భావిస్తున్నారట. సోషల్ మీడియా సమాచారం ప్రకారం ఈసారి బిగ్ బాస్ లో సామాన్యులు 3 దారుల ద్వారా అడుగు పెట్టవచ్చు. మీరు ఇప్పటికే సోషల్ మీడియా లేదా ఇతర రంగాల ద్వారా సెలబ్రిటీ అయి ఉండాలి. అగ్ని పరీక్ష ద్వారా ఎంపికై నేరుగా రావడం జరగాలి. బిగ్ బాస్ కు స్పాన్సర్ గా ఉన్న వారు పెట్టే మెగా కాంటెస్ట్ లో గెలుపొంది కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకోవడం 3వ మార్గం. ఈసారి కూడా అగ్ని పరీక్షకు స్టార్ యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరించనున్నట్లు సమాచారం. జడ్జిలుగా శివాజీ, గీతామాధురి మరియు రాహుల్ సిప్లిగంజ్ ఉండే అవకాశం ఉందట. జూన్ 1 వీక్ లో బిగ్ బాస్ అగ్ని పరీక్ష నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈసారి అగ్ని పరీక్షకు వెళ్ళడానికి కొన్ని కొత్త రూల్స్ ఉంటాయని టాక్. అగ్ని పరీక్ష సీజన్ 2లో ఈసారి మొత్తం 22 ఎపిసోడ్లు ప్రసారం అవుతాయని, ఆగస్టు 2వ వారంలో ఈ సీజన్ 2 ప్రారంభమవుతుందని చెప్తున్నారు. ఈసారి హౌస్ లోకి 10 మంది సెలబ్రిటీలు మరియు 10 మంది సామాన్యులు కంటెస్టెంట్స్ గా లోపలికి వెళ్తారని వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు 10 ఈ ఏడాది సెప్టెంబర్ 6న ఘనంగా లాంచ్ కాబోతోందట. ప్రస్తుతం ఈ గాసిప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా అగ్ని పరీక్ష సీజన్ 2 మరియు బిగ్ బాస్ 10 కి సంబంధించి అధికారికంగా త్వరలోనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బిగ్ బాస్ లవర్స్ అందరూ ఈ క్రేజీ అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.